హలో నమస్తే, వెల్కమ్ టు జయా టీవీ. ఈ రోజు నేను ముంబై హైవే సదాశివపేట్ దాటిన తర్వాత కంకోలన్ వస్తుంది. మనకి ఇది చాలా ప్రామినెంట్ ప్లేస్ అన్నమాట. ఈ లొకేషన్ లో మన నిమ్స్ కి వెళ్లే 100 feet రోడ్ కి జస్ట్ 800 meters డిస్టెన్స్ లో టెరా లింక్ ప్రాజెక్ట్ వారు ప్రమోట్ చేస్తున్న ది సెన్సరీ అనే యూనిక్ అండ్ ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ వెల్నెస్ రియాలిటీ ప్రాజెక్ట్ ని విజిట్ చేయడానికి వచ్చాం. ఈ పదాలన్నీ ఏంటో కొత్తగా వినిపిస్తున్నాయి కదా. వెల్నెస్ టువర్డ్స్ హెల్త్ ని వెల్త్ కి కన్వర్ట్ చేయాలి, దట్ టు ఇన్ రియాలిటీ అని చెప్పేసి టెరా లింక్ సినర్జీ LLP కంపెనీ ది సెన్సరీ. ది సెన్సరీ అనేది మెయిన్ గా ప్రైవేట్ ఫార్మ్ హౌస్. అయితే ఇప్పుడు చాలా మంది డిఫరెంట్ ఎలిమెంట్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. రెగ్యులర్ గా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ఇన్స్టెంట్ గా ఇన్వెస్ట్మెంట్, కమర్షియల్ ప్లాట్స్. బట్ క్రేవింగ్ ఫర్ వాళ్ళ ఓన్ ఫార్మ్ ల్యాండ్, వాళ్ళ యొక్క ప్రైవేట్ ఫార్మ్ హౌస్, పిల్లలకి నేచర్ ఫీల్ చేయించడానికి ఆర్గానిక్ గా వెజిటేషన్ ని కల్టివేట్ చేయించుకోవడం, వాళ్ళ సొంత ఫార్మ్ హౌస్ లో వాళ్ళు పెంచుకున్న ఫ్రూట్స్ ని ఎంజాయ్ చేయాలనుకోవడం, పిల్లలకి నేచర్ ని ఎక్స్పీరియన్స్ చేయించడం ఈజ్ ద రిచెస్ట్ కల్చర్ టుడే అని బిలీవ్ చేస్తుంది టెరా లింక్. అయితే ఈ సెన్సరీలో వీళ్ళు ఒక మోడల్ ప్లాట్ అన్నది ఒక డిజైన్ చేస్తున్నారు. యాక్చువల్ గా నేను ఉన్నది ఇప్పుడు ఈ మోడల్ దాంట్లోనే ఉన్నాను. ఈ ప్లాట్ టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసరికి 605 square yards, ఐ మీన్ 5 గుంటాస్ అన్నమాట. అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను 605 లో టెరా లింక్ హౌ కమ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అన్నది. దీనికి ఎంటైర్ గా ఫెన్సింగ్ ఇచ్చేస్తున్నారు, ఒక గేట్ ఇస్తారు. అయితే ఇక్కడ ఏదైతే కన్స్ట్రక్షన్ అవుతుందో ఇది చూడండి, టెరాకోట్ లో ఇక్కడ మీకు ప్రైవేట్ ఫార్మ్ హౌస్ ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. హ్యూమిడిటీని కంట్రోల్ చేయడం, తర్వాత రెగ్యులర్ కాస్మోపాలిటన్ లో ఉండే హౌసెస్ కాకుండా ఒక విలేజ్ ఫీల్ ని ఎక్స్పీరియన్స్ చేయించడం కోసం డిఫరెంట్ యూనిక్ కాన్సెప్ట్ లో ఈ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఒక చిన్న పార్టీ పాండ్, తర్వాత వెజిటేషన్ కోసం సెపరేట్ గా బెడ్, ఫ్రూట్ ప్లాంటేషన్స్ కోసం సెపరేట్ గా ఇంకో బెడ్, తర్వాత ఎక్స్క్లూజివ్ గా ఒక 800 SFT లో ప్రైవేట్ ఫార్మ్ హౌస్, తర్వాత బయట కూర్చొని ఎంజాయ్ చేయడానికి ఒక గజీబో. వీటన్నిటితో పాటు ఎక్స్క్లూజివ్ గా ఇక్కడ ఎవరైనా సరే ప్రైవేట్ కాటేజ్ తీసుకుంటారో వీళ్ళందరూ ఎంజాయ్ చేయడానికి టెరా లింక్ వారు ఎక్స్క్లూజివ్ గా ఇంకో సెపరేట్ గా క్లబ్ హౌస్ ఇస్తున్నారు. ఈ క్లబ్ హౌస్ లో మల్టీపర్పస్ హాల్, బ్యాంకెట్ హాల్, స్విమ్మింగ్ పూల్, జిమ్నాషియం, ఫుడ్ కోర్ట్స్, ఇవన్నీ ఫీచర్స్ కూడా రాబోతున్నాయి. అయితే ఈ యొక్క ది సెన్సరీ అనేది టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసరికి 13 acres, ఆల్మోస్ట్ 67 బిట్స్ వచ్చాయి. అన్ని కూడా 605 బేసిక్ అన్నమాట. ఈ మొత్తం టోటల్ 13 acres ఎక్స్టెంట్ కి అన్ని రోడ్స్ అన్ని 30 feet రోడ్స్, పేవర్ రోడ్స్. ఎంటైర్ లేఅవుట్ మొత్తం కూడా కంపౌండ్ వాల్ ఉంటుంది, 24/7 సెక్యూరిటీ ఉంది. ఎక్స్క్లూజివ్ గా ఇక్కడ ఎప్పుడు కూడా ఒక 2 ఫ్యామిలీస్ రెస్టారెంట్ పరంగా, క్లబ్ హౌస్ పరంగా, సెక్యూరిటీ పరంగా ఇక్కడ మెయింటెనెన్స్ చేయబోతున్నారు. మనకి స్ట్రీట్ లైట్స్ ఉంటాయి అన్ని రోడ్స్ లోకి. తర్వాత మొత్తం ఎంటైర్ లేఅవుట్ కి డ్రిప్ ఇరిగేషన్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు. వీటన్నిటితో పాటు ప్రతి ప్లాట్ కి జియో ట్యాగింగ్ కూడా ఇస్తున్నారు ది సెన్సరీ వాళ్ళు. ఇవి నా మాటల్లో కొద్ది డీటెయిల్స్ సెన్సరీ గురించి, కానీ నాకు ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి. మీకు కూడా తెలుసుకోవాలన్న ఇంటెన్షన్ ఖచ్చితంగా ఉంది కదా. అయితే ఈ యొక్క కంపెనీ వన్ ఆఫ్ ది మేనేజింగ్ పార్ట్నర్ ఉమా మహేశ్వర్ గారు మనతో ఉన్నారు. వారిని కలిసి ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడిగి ఈ యొక్క యూనిక్ కాన్సెప్ట్ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం.
Sir, good evening and welcome to JRTV. My pleasure. Sir, firstly, sir, TerraLink is the company and the sensor is the project. Both the names are awesome, sir. Firstly, I must compliment. TerraLink, ఒకసారి చెప్పండి సార్, what does it mean? అంటే మేము భూమికి సంబంధించి ఏదైనా చేయాలనుకున్నాం కాబట్టి టెర్రా అంటే టెర్రైన్, టెర్రైన్ ని భూమి కదా, సో లింక్ అంటే కనెక్టివిటీ. సో టెర్రా లింక్ అంటే భూమితో బంధం ఉన్నది అని అర్థం. సో టెర్రా లింక్స్ ఎనర్జీ ఇస్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ది సెన్సర్ అన్నది కొంచెం కూలెస్ట్ ప్లేస్, అంటే ఆల్ అవర్ సెన్సెస్ సెంటర్ అయ్యి హ్యాపీగా రిలాక్స్ అయ్యే ప్లేస్ ని ది సెన్సర్ అనే దాని కింద డిసైడ్ చేసి పెట్టినాం మేము. బోత్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి రిలాక్స్ అయ్యి హ్యాపీగా ఈ నేచర్ ఎంజాయ్ చేయాలని చెప్పి పేరు డిజైన్ చేస్తాం. ఇది ఒక వెల్నెస్ రియాలిటీ టువర్డ్స్ వెల్త్. దట్స్ వాట్ ఐ హర్డ్ ఫ్రమ్ యూ. దీన్ని కొంచెం ఇన్ డీటెయిల్ గా మా వ్యూవర్స్ కోసం వాట్ ఈస్ దిస్ కాన్సెప్ట్ అన్నది చెప్తారా సార్? సో కాన్సెప్ట్ అన్నది కొంచెం యూనిక్ అని డిజైన్ చేసాము. నాట్ రెగ్యులర్లీ లైక్ డిటిసి పే అండ్ అదర్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ లాగా కాకుండా అక్కడ కస్టమర్ ఫేస్ అయ్యే ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేసుకొని అర్థం చేసుకొని వాటికి ఒక సొల్యూషన్ టైప్ ఎట్ ద సేమ్ టైం కస్టమర్ కి ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ క్రియేట్ చేసి ఎక్కువ సర్వీసెస్ ఇవ్వగలిగితే బాగుంటుందని ఆలోచనతో స్టార్ట్ అయింది ఈ కాన్సెప్ట్. ఈ విభాగము కమ్స్ అండర్ వెల్నెస్ రియాలిటీ. అంటే వెల్నెస్ రియాలిటీ అన్నది చాలా ఏరియాలలో ఉంటుంది. అంటే హెల్త్, జిమ్ కాన్సెప్ట్ లో, హాస్పిటల్స్ గురించి అన్ని ఏరియాలలో ఉంటుంది. కానీ రియల్ ఎస్టేట్ లో కూడా ఉంది. రియల్ ఎస్టేట్ లో కూడా ఒక మంచి ప్లేస్ లో, ఒక మంచి ఆక్సిజన్ ఉన్న ఏరియాలో, మంచి టెరైన్ లో, వాటర్ కి అందుబాటులో ఉండి అండ్ ఆర్గానిక్ గా పండించిన పంట తింటూ మంచి ఫ్రూట్స్ ని అండ్ ప్రశాంతంగా జీవనం గడపడాన్ని వెల్నెస్ రియల్ ఎస్టేట్ ఏరియా అంటారు అన్నమాట. సో దీనికి ఇప్పుడు మార్కెట్ చాలా ఉంది ఇండియాలో. ఇప్పుడే ఇది మెల్లమెల్లగా పైకి వస్తుంది. చాలా కంపెనీలు కూడా వెల్నెస్ రియల్ ఎస్టేట్ లో ట్రై చేస్తున్నాయి. సో వెల్నెస్ రియల్ ఎస్టేట్ లో లైఫ్ స్టైల్ ప్రొడక్ట్ అంటాం ఇది. అంటే కన్స్యూమర్ గానీ కస్టమర్ గానీ ఇటువంటి వాటిని ఆస్వాదించాలనుకుంటాడు, ఇన్వెస్ట్ చేసి వద్దాలనుకోడు. సో మాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే లాస్ట్ 25 years రియల్ ఎస్టేట్ లో సేల్స్ అండ్ మార్కెటింగ్ లో అన్నిట్లలో మేము చేసాం. సో దాంట్లో మాకు అర్థమైంది ఏంటంటే కస్టమర్ కొన్నప్పుడు హ్యాపీగా ఉన్నాడు, తర్వాత అమ్మేంత వరకు వెయిట్ చేయాలి. అమ్మేటప్పుడు దానికి సరైన లిక్విడిటీ రావట్లేదు, వ్యాలిడిటీ రావట్లేదు. మధ్యలో మీడియేటర్స్ దే ఆర్ మ్యానిపులేటింగ్ విత్ ద రేట్స్. సో కొన్ని ఏరియాలో హైలో ఉన్న ఏరియా ఓకే, బట్ మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్ లలో ఇబ్బంది అవుతుంది. సో వాట్ ఇఫ్ కస్టమర్ ఇన్వెస్ట్ అంటే ఆయన ఇన్వెస్ట్ చేసి దాన్ని ఆస్వాదించి దాని నుంచి ఏదైనా తీసుకుంటూ రెగ్యులర్ గా దాన్ని విజిట్ చేసే పద్ధతిలో ఉంటే బాగుండని వాళ్ళు ఆలోచించి ఈ ఫార్మ్ హౌస్ కాన్సెప్ట్ డిజైన్ చేస్తాం. సో దీన్ని మనం ఇట్లా కూడా తీసుకోవచ్చు, ఇన్వెస్ట్ అండ్ విచ్ మల్టీప్లైస్ హెల్త్ అండ్ వెల్త్. ప్రాపర్టీ అప్రిషియేట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం మీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా చేంజెస్ వస్తాయి. బికాస్ ఈ యూజ్ అంటే వీకెండ్ హోమ్స్ కానీ ఇట్లాంటి అన్ని కూడా ఏంటంటే కస్టమర్ వీకెండ్ లో వచ్చి అక్కడ స్పెండ్ చేయడానికి ఇష్టపడుతుంది ఈ మధ్యలో. సో ప్రతి వారం మీరు చూస్తూ ఉండండి, ప్రతి రోడ్ ఇస్ బిజీ విత్ ద పీపుల్, విత్ ఫ్యామిలీ. ఆఫ్టర్ కోవిడ్ ట్రెండ్ బాగా చేంజ్ అయింది, హెల్త్ కాన్షియస్ పెరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది డిజైన్ చేసాము. సో దట్ ఏంటంటే అండ్ హీ కెన్ యూజ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యాజ్ అ కస్టమర్. ఒక క్లబ్ హౌస్ కడుతున్నాము 5000 square feet లో. అందులో బ్యాంక్వెట్ హాల్ ఉంటుంది అండ్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, జిమ్ ఉంటుంది అండ్ 2 రెస్టారెంట్ ఉంటాయి, ఒక టెర్రస్ రెస్టారెంట్ ఉంటుంది, ఒక 3 ఉండడానికి స్టే చేయడానికి 3 రూమ్స్ ఉన్నాయి. వెరీ రీజనబుల్ ప్రైస్ ఆఫ్ ఫుడ్. అంటే మీకు బయట దానికంటే చాలా చీప్ అండ్ ప్లక్ అండ్ కుక్ లాగా ఇక్కడ పండిన పంటల నుంచే ఇక వెజిటబుల్స్ నుంచే వండి వాళ్ళకి వడ్డించే విధంగా ఆ ఫార్మ్ డైనింగ్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ డిజైన్ చేసి ఆ కాటేజ్ లో వాళ్ళ ఫార్మ్ హౌస్ లో వాళ్ళు టైం స్పెండ్ చేయొచ్చు. బట్ సర్వీసెస్ మా నుంచే వాళ్ళకి వస్తాయి. డెడికేటెడ్ స్టాఫ్ వాళ్ళకి రెడీ టు సర్వ్. సో ఎనీ వీకెండ్ ఎనీ 24/7 లో ఎప్పుడు వచ్చినా గానీ వాళ్ళకి సర్వీస్ అందించగలుగుతాము. సో దట్ కస్టమర్ ఇన్వెస్ట్ చేసిన దగ్గర నుంచి అంటే కొంచెం గ్యాప్, ఒక 3 నెలల గ్యాప్ తర్వాత నుంచి దాన్ని డిస్పోజ్ చేయాలనుకున్నంత వరకు మోస్ట్లీ కస్టమర్ ల్యాండ్ కనెక్ట్ అయ్యి, నేచర్ కనెక్ట్ అయ్యి, ఆర్గానిక్ వెజిటబుల్స్ తినుకుంటూ అక్కడ నుంచి తన ఫార్మ్ నుంచి తన ఇంటికి వచ్చే వెజిటబుల్స్ తినుకుంటూ తన ఫ్యామిలీని జాగ్రత్తగా హెల్త్ కాపాడుకుంటూ వీకెండ్స్ ఇక్కడ వచ్చి స్పెండ్ చేస్తూ రిజర్వేట్ అయ్యి అంటే మరీ కొత్తగా ఉత్సాహంతో స్ట్రెస్ ఫ్రీ అయిపోతూ ఉన్నప్పుడు ల్యాండ్ అమ్ముకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. బట్ అమ్ముకుంటే కూడా ఎగ్జిట్ ప్లాన్ ఈజీ ఉంటుంది, ఎందుకంటే ఇట్స్ వెల్ మెయింటైన్ ప్రాపర్టీ. దాన్ని అది కొన్న కాడ నుంచి అతను ఎగ్జిట్ అయ్యేంత వరకు, వద్దనుకునేంత వరకు మనం మెయింటైన్ చేస్తాం ఆన్ బిహాఫ్ ఆఫ్ కస్టమర్ విత్ సర్వేలెన్స్ కెమెరాస్, డెడికేటెడ్ స్టాఫ్, ఎంటైర్ ప్రైవేట్ ప్రాపర్టీ విత్ బౌండరీ వాల్ అండ్ సింగిల్ ఎంట్రన్స్ సెక్యూరిటీ అండ్ ఆల్. కాబట్టి అది అమ్మాలనుకున్నప్పుడు కూడా దానికి అంతే డిమాండ్ ఉంటుంది, ఎందుకంటే వచ్చే కస్టమర్ కూడా అదే కిక్ కావాలి. ఎందుకంటే ప్రాపర్టీ ఒకరు మెయింటైన్ చేస్తున్నారు, దాని నుంచి ఈల్డ్ వస్తుంది, తనకి తన ఫ్యామిలీ అక్కడ సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. అది ఒకవేళ క్లబ్ హౌస్ అంటే క్లబ్ హౌస్ వాడుకోవచ్చు చిన్న చిన్న పార్టీస్ కి. తను అమ్మాలనుకున్నప్పుడు కూడా వెల్ మెయింటైన్ ప్రాపర్టీకి మంచిగా అవకాశం ఉంటుంది. సో ప్రాబ్లం ఏంటంటే ద గ్యాప్ బిట్వీన్ ఇన్వెస్టింగ్ అండ్ లిక్విడిటీ అప్పుడు ఏదైతే ఫేస్ అవుతున్నాయో అవి ఇక్కడ ఉండకపోవచ్చు, ఎందుకంటే అప్రిషియేషన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఫుట్ వర్క్ ఎక్కువ ఉంటుంది, పబ్లిక్ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది. దానికి కాస్ట్ వైజ్ అంటే అన్మెయింటైన్డ్ ప్రాపర్టీస్ కంటే వెల్ మెయింటైన్ ప్రాపర్టీస్ లో ఫుట్ వర్క్ ఉండడం వల్ల కాస్ట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మేము డిఫరెంట్ డైరెక్షన్ లో చేస్తున్నాము. ఈ టెరైన్ కూడా సెలెక్ట్ చేసుకున్నాము. అంటే దీనికి ఒక జియోగ్రఫికల్ గా మంచి లొకేషన్ ఇది. టెరైన్ హైట్ లో ఉంటుంది, వాటర్ బాడీ దగ్గరలో ఉంది, ఊరు పక్కనే ఉంది. అంటే వాక్ వెళ్ళి మనం పాల ప్యాకెట్ తెచ్చుకోవచ్చు ఇఫ్ యూ రిక్వైర్. ఎనీ ఫెసిలిటీస్ రిక్వైర్డ్ రైట్ ఫ్రమ్ దేర్ వీ కెన్ టేక్. అండ్ చుట్టుపక్కల అన్ని ప్రాంతాలు వెల్ డెవలప్డ్. మీకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పక్కనే ఉంది, సింగూరు రోడ్ ఈ పక్క నుంచి వెళ్తుంది. సో సింగూరు పర్యాటక ప్రాంతంగా గుర్తించారు, 400 కోట్లు కూడా శాంక్షన్ చేశారు. సో మిగిలిన డెవలప్మెంట్ కస్టమర్ చాలా మంది తెలుసు, కామ్కోల్ టోల్
టోల్ గేట్ దగ్గర నుంచి ఇది దగ్గర ప్రాంతము కాబట్టి కమర్షియల్లీ వయబిలిటీ ఉన్నది. చుట్టుపక్కల DDCP లేఅవుట్లు చాలా ఉన్నాయి. సో వాటికంటే చాలా తక్కువ రేట్లో మేము ఆఫర్ చేస్తున్నాం. ఇది ఓవరాల్ కాన్సెప్ట్ గురించి అండి. ఓకే, సో అయితే మీరు కాన్సెప్ట్ గురించి చెప్పారు. ఇప్పుడు అఫ్ కోర్స్ ఐ డూ అగ్రీ విత్ యూ, కాన్సెప్ట్ ఈజ్ యూనిక్. అయితే ఈ యొక్క పర్టికులర్ లొకేషన్ నే చూస్ చేయడానికి ఏమన్నా రీజన్స్ ఉన్నాయా? నాట్ అదర్ హైవేస్, వై దిస్ హైవే? ఈ హైవే కొంచెము భూమిలో ఉంది. ఒకటి ఇక్కడ నుంచి జైరాబాద్ వరకు కంటిన్యూ గా దీనికి రీసేల్ మార్కెట్ అండ్ బయింగ్ మార్కెట్ నడుస్తూ ఉంది. ఇప్పుడు లాస్ట్ మీరు 10 years అబ్జర్వ్ చేస్తే ఈ హైవేలో 3,000 ఉన్నది, ఇప్పుడు 15,000 నుంచి 20,000 అవుతుంది. సో ఈ హైవేకి ల్యాండ్ డిమాండ్, ఇండస్ట్రీస్, సెజులు గానీ, కనెక్టింగ్ థింగ్స్ గానీ చాలా ఉన్నాయి. నిమ్స్ దగ్గరలో ఉంది. అండ్ కస్టమర్ ఆలోచన ఏంటంటే కస్టమర్ ఫ్యామిలీతో ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఫార్మ్ హౌస్ కి ఒక 1.5 hour టైం ఆ 2 hours టైం రీచింగ్ పాయింట్ ఉంటే అతను ఈ డ్రైవ్ ని ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ రెండు ఇక్కడికి వచ్చిన తర్వాత కమర్షియల్ హడావిడి ఉండకుండా మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికి పెట్టినాం. సో దట్ ఇక్కడ రాగానే ప్రకృతిలో కలిసిపోతుంది. ఇక్కడ దగ్గరలో ఉన్న వాటర్ బాడీ, ఇక్కడ వాతావరణము చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సన్ రైజ్, సన్సెట్, అక్కడ ఒక వ్యూ పాయింట్ కూడా స్టార్ట్ చేస్తాము. సో సన్ రైజ్, సన్సెట్ అక్కడ కూర్చొని ఎంజాయ్ చేసుకుంటట్టు. సో ఇక్కడ ఏంటంటే కమర్షియల్ వయబిలిటీ ఉన్నది. అంటే ప్లాట్లు, అమ్మకాలు, కొనుగోలు అన్ని జరుగుతున్నాయి. ఇట్లాంటి ప్రాంతంలోనే మేము ఈ ఫార్మ్ హౌస్ కాన్సెప్ట్ డిజైన్ చేస్తాం. సో దట్ కస్టమర్ కి వెల్త్ అండ్ హెల్త్ రెండు క్రియేట్ కావాలి. అతను అమ్ముకున్న ప్రాపర్టీ వెల్ అప్రిషియేట్ కావాలి, మంచి రేట్ రావాలి. అట్ ద సేమ్ టైం దాని నుంచి కంప్లీట్ గా అంటే జాయ్ ని స్క్వీజ్ చేసుకొస్తాను. ఎవ్రీ వీక్ రావచ్చు, ఎవ్రీ డే రావచ్చు. ఎప్పుడు వచ్చినా అతనికి హాస్పిటాలిటీ ఉంటుంది, ఇక్కడ సర్వీస్ ఉంటుంది, ఇక్కడ అన్ని థింగ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడంటే అప్పుడు తను అమ్ముకోవాలనుకున్నప్పుడు ఈ కాన్సెప్ట్ లో కొనేవాళ్ళు అంటే వెల్ మెయింటైన్ ప్రాపర్టీ కొనేవాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి ఈ లొకేషన్ కి మెయిన్ రోడ్ నుంచి దగ్గరగా ఉండి ఇన్ని కమర్షియల్ హంగులతో ఉన్నది కాబట్టి ఎగ్జిట్ ప్లాన్ ఈజీ ఉంటుంది అనేసి ఉద్దేశంతో, ప్లస్ టెర్రైన్ సూటబుల్ ఫర్ వెరీ మచ్ అగ్రికల్చర్ కాబట్టి ఈ ఏరియాని చాయిస్ కింద సెలెక్ట్ చేసుకున్న ఏరియా. ఓకే సార్, మీరు ఆర్గానిక్ అన్నారు కాబట్టి నాదొక చిన్న క్వశ్చన్ సార్, సారీ టు ఇంటరప్ట్ యూ. అయితే ఈ మధ్య కాలంలో ఆర్గానిక్ అన్న వర్డ్ బాగా వైరల్ అయిపోయింది. సో అందరూ బాగా కాన్షియస్ అయ్యి ఆర్గానిక్ పర్చేస్ చేస్తున్నాం కానీ బట్ హౌ కమ్ ఇట్స్ ఆర్గానిక్, హౌ ఫార్ ఇట్స్ ఆర్గానిక్ అనేది ఇట్స్ బిగ్ క్వశ్చన్ సార్. సో మీరు కూడా ఏ విధంగా దాన్ని ఆర్గానిక్ గా చేస్తారు? నిజంగా మీరు అనుకున్న డ్రీమ్ ప్రోడక్ట్ అవుట్కమ్ ఎలా రాబోతుంది అది కొంచెం మీ మాటల్లో షేర్ చేస్తారా? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు కల్టివేషన్ మీద ఐడియా ఉన్నా కానీ ఎక్స్పర్ట్స్ లేకుంటే ఎవరైనా చేయలేరు. ఈ ప్రాజెక్ట్ కి అన్ని రకాలుగా అందరిని ఎక్స్పర్ట్స్ తీసుకుంటున్నాము. సో అగ్రో సైంటిస్టులు, అగ్రోనిస్టులు అంటారు. సో సతీష్ రెడ్డి గారు మాతో ఉన్నారు, మా టీమ్ లో ఉన్నారు. అట్లనే మిగిలిన వాటికి స్ట్రక్చరల్ ఇంజనీర్లు కానీ, వాటర్ ట్రీట్మెంట్ సిస్టమ్స్ కొన్ని, ప్లస్ MEP అంటే మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ సిస్టమ్స్, ఈ PMC టీమ్ కానీ వీళ్ళందరూ ఒక అంటే మినిమం 30 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే మాతో ట్రావెల్ చేస్తున్నారు. టు బిల్డ్ ఎంటైర్ దిస్ సెన్సరీ. సో అందులో ముఖ్యంగా ఆర్గానిక్ వచ్చింది కాబట్టి ఆయన సైంటిస్ట్ పేరు సతీష్ రెడ్డి. ఆయన హీఈస్ సైంటిస్ట్ ఇన్ నాగార్జున యూనివర్సిటీ. ఆయన అంత సర్వ్ చేసారు అక్కడ నుంచి, సొంత ఫండ్ తో మాకు సర్వ్ చేస్తున్నారు. ఆయన సూపర్విజన్ లో ఆర్గానిక్ అంటే ఏంటంటే పెస్టిసైడ్స్ అంటే కెమికల్స్ లేకుండా తయారు చేసే ఎరువుల ద్వారా, నేచురల్ గా ఉన్న ఎరువుల ద్వారా పండించే పంట ద్వారా వచ్చేదాన్ని ఆర్గానిక్ అంటాం మనం. సో ఇక్కడ పండిన పంట అతను ప్లక్ అండ్ అంటే ఇక్కడ ఫార్మ్ డైనింగ్ చేసుకోవచ్చు, కమ్యూనిటీ ఫార్మింగ్ చేస్తారు కాబట్టి ఫార్మ్ డైనింగ్ చేసుకోవచ్చు. లెట్ హిమ్ ఫీల్ ఫ్రీ. నా ఫార్మ్ నుంచి నేను పండించుకున్న ఆర్గానిక్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ నేను ఆస్వాదిస్తున్నా అన్న ఫీలింగ్ తో తింటే మాత్రం అది ఆరోగ్యంగా బాగుంటుంది. కస్టమర్ ఆర్గానిక్ తినాలని ఇంట్రెస్ట్ చాలా మందికి ఉంటుంది కానీ ఎక్కడ నుంచి వస్తుంది తెలియదు కదా, తెలియట్లేదు. తన ఫార్మ్ నుంచి వచ్చింది అనుకోండి హ్యాపీ ఫీల్ అవుతుంది. కాబట్టి చూడొచ్చు కూడా ఇక్కడ ఎందుకంటే ఆర్గానిక్ పేరుతో కాస్ట్లీ ఐటమ్ ని కొంటున్నాం, దట్ టు కెమికల్. ఇవాళ రేపట్లో ఈ యొక్క లేఅవుట్ లో మీరు ప్రెసెంట్ ఏ ప్రైజెస్ లో కోట్ చేస్తున్నారు? అంటే చాలా మంది ఏంటంటే మార్కెట్ లో చూడండి ఫార్మ్ ల్యాండ్ అంటారు, అంటే కొన్ని చెట్లు వేస్తారు, దాన్ని మెయింటైన్ చేయరు, దాంట్లో ఒక రిసార్ట్స్ కడతారు, ఒక 1-2 years తర్వాత పోతే అక్కడ ఎవరు ఉండరు. సో ఈ నన్ను చాలా మంది కస్టమర్స్ వెళ్ళినప్పుడు అందరిలాగా నువ్వు చెప్తున్నావు అంటారు. సో నేను ప్రూవ్ కావాలంటే నాకు కొంచెం టైం కావాలి, నాకు విజిబిలిటీ క్రియేట్ చేయాలి. సో ఈ గ్యాప్ ఏ నా USP. అంటే నేను సర్వీస్ ఇవ్వడం అనేది నా మెయిన్ పాయింట్, నాట్ ద ల్యాండ్, నాట్ ద అప్రిసియేషన్. కస్టమర్ కి ఎక్కడైతే ఈ సర్వీస్ అందుద్దో అతను హ్యాపీ ఫీల్ అవుతాడు. దాని తర్వాత నా బిజినెస్ అమోఘంగా నడుస్తుంది. సో నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు ఒక తక్కువ ప్రైస్ లో ఆఫర్ చేయగలిగితే కస్టమర్ అట్రాక్ట్ అవుతారు, వస్తారని చెప్పేసి మేము ఇక్కడ నడుస్తున్న ప్రైస్ కంటే చాలా తక్కువగా ఇక్కడ 10,000-11,000 నుంచి లేఅవుట్ లో నడుస్తుంది, 10,000 నుంచి నడుస్తుంది. 10,000 గజం నుంచి 15,000 వరకు చుట్టుపక్కల మన చుట్టుపక్కలనే వస్తున్నప్పుడు చూసుకోవచ్చు నడుస్తుంది. ఇంకా దీనికంటే డీప్ ఇంటీరియర్స్ అంటే మెయిన్ రోడ్ నుంచి 4 kilometers మనకి హైవే నుంచి పెద్ద రోడ్, దెన్ ఓన్లీ 800 meters ఇక్కడ వరకు ఉంది. ఇందులో మేము ఇప్పుడు 7,000 rupees per square yard ఆఫర్ చేస్తున్నాము గజం కిందనే. సో రమారమిగా బడ్జెట్ వచ్చి 40-42 లక్షల్లో ఒక బ్యూటిఫుల్ ఫార్మ్ ల్యాండ్ విత్ ఆల్ ఒక 2 years మెయింటెనెన్స్ ఆఫర్ చేయగలుగుతున్నాం. సో 2 years వరకు టెరాలింక్ మెయింటెనెన్స్ చేస్తుంది. ఆఫ్టర్ 2 years యాక్చువల్లీ ఏంటంటే ఈ కాన్సెప్ట్ ని ఇంప్లిమెంట్ చేయడానికి మాకు 12 నెలల నుంచి 15 నెలల వరకు టైం పడుతుంది. మెయిన్ గా ల్యాండ్ అని కాదు, ల్యాండ్ సాయిల్ ని ప్రొటెక్ట్ చేయడానికి కల్టివేషన్ స్టార్ట్ చేయాలి. అక్కడ క్లబ్ హౌస్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. క్లబ్ హౌస్ అన్నది విజిబిలిటీ క్రియేట్ కావాలి, అది రావాలి, అన్ని కట్టాలి అంటే దానికి ఒక పర్టికులర్ టైం 1 year 12 months నుంచి 14 months ఈజీగా పడుతుంది. సో అంతలోపు మిగిలిన ప్లాట్లన్నీ 1 by 1
పిఎంసీ లెక్క ప్రకారం, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ లెక్క ప్రకారం వన్ బై వన్ అన్నిటికీ ఫెన్సింగ్ వేసి ఒక 70% ల్యాండ్ ఆక్యుపెన్సీ విత్ అగ్రికల్చర్, 30% ఫర్ యూటిలిటీ అన్నట్టు ఒక కాన్సెప్ట్ చేసుకొని దాన్ని తయారు చేసి అన్నింటినీ కంటిన్యూ చేస్తాం. కాబట్టి ఒక 13-14 months వరకు కస్టమర్ వచ్చినా అతను మా అగ్రికల్చర్ నడుస్తూ ఉంటది, వెజిటబుల్స్ ప్లాంటేషన్, ఫ్రూట్ ప్లాంటేషన్ నడుస్తూ ఉంటాయి. అతను ఎనీ టైమ్ యూ కెన్ కమ్ అండ్ ఎంజాయ్ ద నేచర్. కంప్లీట్ అయ్యేటప్పటికి 14-15 నెలలు పడుతుంది. ఇంకొక మిగిలిన టైం కూడా అప్పటి వరకు మెయింటెనెన్స్ ఇస్తాము. ఆ తర్వాత నుంచి ఓన్లీ ప్రాపర్టీ మెయింటెనెన్స్, సర్వేలెన్స్ కెమెరాస్, డెడికేటెడ్ స్టాఫ్, ఈ ఇన్ఫ్రా అని, వాటర్ ఫ్లో ని, క్లబ్ హౌస్ మెయింటెనెన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఓన్లీ ఇంటర్నల్ మెయింటెనెన్స్ పార్ట్ ఆఫ్ వ్యూ అంటే కస్టమర్ సెక్యూర్ గా ఫీల్ అయ్యే ఏరియాస్ అన్నిటిని కవర్ చేస్తూ ఒక ₹3 గజానికి అనుకుంటున్నాం ఇప్పుడు. బట్ ఒక ఫామ్ హౌస్ అనేది, ఒక ప్రాపర్టీ అన్నది మీకు కళ్ళ ముందు లైవ్ గా మెయింటైన్ అవుతుంది, అది మేము అనుకుంటున్నాం. ఓకే ఓకే వెల్ సార్, వి విష్ యూ ది బెస్ట్ లక్ ఫర్ ది సెంచరీ. ఎందుకంటే మార్కెట్ లో చాలా వెంచర్స్ నేను విజిట్ అవుతూ ఉంటాను. మీరు అన్నట్టు ఫార్మ్ ప్రాజెక్ట్స్ కానీ, డిటిసిపి, హెచ్ఎండిఏ వాటన్నిటితో భిన్నంగా చాలా యూనిక్ కాన్సెప్ట్ తో మీరు వచ్చారు. ఐ విష్ యూ ది లక్. ఇలాంటి ప్రాజెక్ట్స్ మరిన్ని తేవాలని, ఎందుకంటే ఈ రోజులో వెల్త్ ఉంది కానీ హెల్త్ అన్నది ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ us అండ్ ఫర్ ద కమింగ్ జనరేషన్స్ ఆల్సో. ఈ రేపటి జనరేషన్ కి మనం వెల్త్ 100% ఇస్తున్నాం కానీ హెల్త్ ఇవ్వడమే టాస్క్. అలాంటి ఒక డ్రీమ్ ని మీరు ఫుల్ఫిల్ చేస్తున్నారు టెర్రాలింక్ వల్ల. సో ఐ కంగ్రాచులేట్ యూ ఫర్ చూసింగ్ సచ్ ప్రాజెక్ట్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ది పార్ట్ ఆఫ్ JR TV. Thank you so much. Thank you.